నమస్కారం. కావలి మండలం వెంగయ్యగారిపాలెం రోడ్లో హైవే వైపుగా ఒక రేషన్ బియ్యం లారీ వెళ్తుందని చెప్పి ఒక సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నేను మా ఆర్ఐ గారు బీఆర్ఓతో వెళ్ళి చూస్తే లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. దాన్ని ఆపి పరిశీలిస్తే సుమారు ఒక 120 బస్తాల బియ్యం బస్తాలు కనిపించాయి. అవన్నీ కూడా ప్రాథమికంగా రేషన్ బియ్యంగా గుర్తించాము. వాటన్నిటి ల్యాబ్ కోసం పంపించున్నాము, దాన్ని సర్టిఫై చేసే దానికోసం అని చెప్పి. ఆ వెహికల్ తీసుకొచ్చి మన ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో పెట్టున్నాము. ఇంకా పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఓకేనా. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో వెంగయ్యగారిపాలెం అడ్డ రోడ్డు దగ్గర కావలి తహసీల్దార్ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక పీడిఎస్ రైస్ సుమారు 120 బస్తాలు, ఒక్కో బస్తా 50 కేజీలు ఉన్నది ఒక లారీని తహసీల్దార్ గారు ఆపి దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే లారీని, అట్లాగే ఆ లారీలో ఉన్న డ్రైవింగ్ చేస్తున్న క్లీనర్, అతను డ్రైవర్ కూడా కాదు, క్లీనరు బిర్రు బాలయ్య, ఇతను నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు పక్కన దువ్వూరు విలేజ్, ఉండటం అనేది నెల్లూరులో ఉంటున్నాడు. సో వాళ్ళ ఓనర్ ఆదేశాల మేరకు కావలికి వచ్చాడు. పీడిఎస్ రైసు అనేది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు ఏంటి అనేది ఇంకా విచారణలోనే ఉన్నది. తహసీల్దార్ గారు అయితే మాకు ప్రస్తుతానికి ఆ లారీని అప్పచెప్పారు. తదుపరి అతను ఇచ్చే రిపోర్టు మేరకు మేము అది కేసు రిజిస్ట్రేషన్ చేయటమా, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇది 6A కింద నమోదు చేసి జేసీ కోర్టులో కూడా వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఏదేమైనా కానీ ప్రాథమికంగా ఇప్పటి వరకు మాకు లారీని, క్లీనర్ని తహసీల్దార్ గారు అప్పచెప్పారు. తదుపరి ఆయన ఇచ్చే రిపోర్టు మేరకు మేము దర్యాప్తు చేస్తాం.